హాయ్ అండి, వెల్కమ్ టు సల్జరెడ్ కిచెన్. ఈరోజు చేపల చూడండి, పెద్ద చేప ఒకటి ఓవెన్లో ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తో ఫ్రై చేసుకున్నాము. ఫస్ట్ దీన్ని ఘాట్లు పెట్టించుకొని క్లీన్ చేయించుకోవాలి. లోపలంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇలా మసాలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాను. మసాలా ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మిక్సీలోకి 2 స్పూన్ల పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు పొడి చేసుకోవాలి. బాగా నుండిగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. పుట్నాల పప్పుని మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలి నున్నగా. ఇలా పొడి అయిన తర్వాత ఒక బౌల్లోకి 2 స్పూన్ల శనగపప్పు పిండి తీసుకోవాలి, మిక్సీ పట్టుకునేది. 1/2 స్పూను సాల్ట్ తీసుకోవాలి. 1 స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ కారం పొడి, రెడ్ చిల్లీ పౌడరు, జీలకర్ర 1/2 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూన్ తీసుకోవాలి. ధనియాల పొడి 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇప్పుడు మెంతి పొడి, గరం మసాలా పొడి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. మెంతి పొడి కొద్దిగా తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే చేదు వస్తుంది. గరం మసాలా కూడా 1/2 స్పూన్ తీసుకున్నాను. నింపండు 1/2 పిండుకుంటున్నాను. మనం పులుపు ఎంత కావాలంటే అంత చూసుకొని పిండుకోవచ్చు నింపండు. ఇప్పుడు చిల్లీ వెనిగరు 1 స్పూన్ వేసుకుంటున్నాను ఇందులోకి. ఇది మొత్తం పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. అంత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మసాలా అయితే చేపలకు పూసుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి. చేప ఫ్రై చేసుకుంటే తవా పైన అయినా చేసుకోవచ్చు, ఓవెన్లో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా చేసుకోవాలని ఓవెన్లో చేసుకుంటున్నాను. తవా పైన అయితే కొద్దిగానైనా ఆయిల్ వేయాలి చేపకి, లేకపోతే అంటుకుంటుంది. చూడండి, ఇలా మసాలా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ ఫిష్కి మసాలా మొత్తం పట్టించేయాలి. లోపల ఘాట్లు పెట్టాం కదా, ఘాట్లకి అంతా కూడా పట్టించేసి లోపలంతా కూడా బాగా మసాలా పట్టించేయాలి. ఇలా ఈ పుట్నాల పప్పు వేసిన దానివల్ల కమ్మగా వస్తుందండి ఫిష్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మసాలా అంతా పట్టించేసి ఫిష్కి 2 పక్కల పట్టించేసేయాలి. లోపలంతా కూడా మసాలా బాగా పట్టించుకోవాలి. అప్పుడే మసాలా బాగా పడుతుంది ఫిష్కి, అయితే లోపలంతా కూడా చేరుతుంది. ఈ ఘాటు లోపలంతా కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు లోపల కూడా మసాలా వేసి బాగా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. ఫిష్ బాగా కాలిన తర్వాత మసాలా కూడా బాగా పడుతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టుకునేసి ఒక అర్ధగంట నానబెట్టుకోవాలండి, మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక అర్ధగంట పెట్టుకున్నామంటే మసాలా బాగా పట్టేస్తుంది ఫిష్కి. ఇలా ఒక బౌల్లోకి పెట్టి మూసి పెట్టుకున్నామంటే కొద్దిసేపు క్లోజ్ చేసి పెట్టేస్తే బాగా మసాలా పడుతుంది. ఇప్పుడు 1/2 అవర్ అయింది, ఓవెన్లోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆన్ చేసుకుని ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చాలండి. ఓవెన్లో హీట్ చేసుకుంటే బాగా కాలిపోతుంది. ఫిష్ అయితే త్వరగా కూడా కాలిపోతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ లేకుండా నేను ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేసుకోలేదు ఇందులోకి. ఇంకా ఫిష్ అయితే తిరిగేసుకోవాల్సిన పని కూడా లేదండి, బాగా కాలిపోతుంది. అయిపోయింది, ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా నిదానంగా తీసుకోవాలండి, ఎందుకంటే ఫిష్ ఘాట్లు పడిపోతుంది. మళ్ళీ బాగా ఉడికింటుంది కదా, అందుకని నీట్గా తీసుకోవాలి. అంతేనండి, ఫిష్ ఫ్రై త్వరగా ఫాస్ట్గా అయిపోయింది. ఆయిల్ లేకుండా హెల్తీగా ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ నండి.